మహిళలు సీనియారిటీ ఎవరు, ఎప్పటి నుంచి పని చేస్తున్నారు, వాళ్ళకి ఏదైనా పదవులు ఇవ్వాలా వద్దా అన్న విషయాన్ని ఉమ్, ఖచ్చితంగా పిసిసి ప్రెసిడెంట్ గాని ముఖ్యమంత్రి గారు గాని పరిగణలోకి తీసుకోవాలి కదా. ఉమ్, ఇప్పుడు ఒకవైపు 33% మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది, రాబోయే ఎన్నికల్లో దాన్ని అమలు చేయబోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మహిళలకు ప్రాధాన్యత లేకుండా ఎలా చేస్తారు అన్నది ప్రశ్న. ఉమ్, ఖచ్చితంగా చేయాలి. అది మరి చూస్తున్నాం. మరి అలా ఏం కనిపించినట్టు లేదు. ఎవరి ధోరణిలో వాళ్ళు వెళ్తున్నట్టే అనిపిస్తున్నది తెలంగాణలో. ఉమ్, ఇక్కడ ముఖ్యమంత్రి కీ రోల్ అని అందరికంటే ముఖ్యమంత్రి ఏదైనా చేయదలుచుకుంటే ఎవరు ఆపలేరు. ఉండొచ్చు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు. మనం ఊహించింది అవన్నీ కూడా ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, డిసిప్లిన్ అనేది పెద్దగా ఉండదు అని అనుకున్నప్పటికీ కూడా అందరికీ న్యాయం చేయాలి కదా. ఇప్పుడు అందరి వాదన ఏంటంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు ప్రాధాన్యత ఎక్కువ కనిపిస్తున్నది, పార్టీలో ఉంటూ పార్టీని నమ్ముకొని చాలా కాలంగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యత తగ్గుతున్నది అనేది వీళ్ళ వాదన. అయితే నేను ఒకటి చెప్పు, అది కాంగ్రెస్ పార్టీలోనే కాదు అన్ని పార్టీల్లో ఆ జబ్బు వచ్చింది. ఏ పార్టీలో లేదు చెప్పండి. ఏ పార్టీలో ఇతర పార్టీ నుంచి వచ్చి పదవులు తనుకొని మంత్రి పదవులు తనుకొని పోతున్నారా లేదా? బీజేపీలో లేదా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో లేదా? అన్నిట్లో ఉంది. అన్నిట్లో ఎందుకు ఉంటున్నది? డబ్బు ప్రాధాన్యత. డబ్బున్న వ్యక్తి ఎవరు, డబ్బున్న వాళ్ళకి ఏం చేయాలి అంటే పదవులను అమ్ముకునే స్థాయికి దిగజారిపోయాయి వాళ్ళ రాజకీయాలు. నేను కాంగ్రెస్ పార్టీని అనటం లేదు, అన్ని పార్టీలు అంటున్నాను. అలా దిగజారిపోయాయి. దిగజారిపోయి టికెట్ల విషయంలో అలాగే జరుగుతున్నది, ఏమన్నా పార్టీ పదవుల విషయంలో అలాగే జరుగుతాయి. కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలన్నా లేకపోతే ఇంకా మంత్రి పదవులు ఇవ్వాలన్నా ఇవన్నీ కూడా పార్టీ ఫండ్ ఏమిస్తారు అనేది వస్తుంది. రైట్. దీనివల్ల ఏమైపోయిందంటే పొలిటికల్ కరప్షన్ పెరుగుతూ ఉన్నది, దాని గ్రాఫ్ పెరుగుతూ ఉన్నది. ఏం మాట్లాడతారు, నేను 10 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయ్యాను అంటే నా ఇల్లు ఆస్తులు అమ్ముకొని నేను 10 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే కావాలన్నా 10 కోట్లకు నేను 20 కోట్లు సంపాదించుకోవాలి కదా, మళ్ళీ ఎన్నికలకు కూడా డబ్బు కావాలి కదా. ఇట్లా మాట్లాడటం మొదలు పెడుతున్నారు రాజకీయ నాయకులు. ఎవరైనా కూడా అదే మాట మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు మనం ఒక 40 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళి ఆనాటి రాజకీయాలు ఈనాటి రాజకీయాలు మాట్లాడు. ఈ కాంగ్రెస్ పార్టీ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా ఉన్నారు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉన్నారంటే అసలు సంబంధమే లేదు. ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా ఇవాళ ఉన్న పరిస్థితిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మనం ఫామ్ హౌస్లు ఉంటాయి, జూబ్లీస్ లో ఇల్లు ఉంటుంది, మళ్ళీ నియోజకవర్గాల ఇల్లు ఉంటాయి, మళ్ళీ అక్కడ భూములు ఉంటాయి. ఎలా వచ్చేస్తున్నాయి అన్ని పర్సెంట్. ఏ రాజకీయ పార్టీకి హైదరాబాద్ చుట్టూ ఫామ్ హౌస్ లేవో చెప్పమని చూద్దాం. బీజేపీ వాళ్ళకు కూడా ఉన్నాయి, ఎవరికి లేవు. ఎక్కడ నీతి నిజాయితీతో ఉన్నారు? అందరూ కూడా అదే ధోరణిలో పోతున్నారు. పోతున్నప్పుడు పార్టీలో సిన్సియర్ గా ఉన్న పని చేస్తూ ఏం సంపాదించుకోకుండా పార్టీ కోసం తిరుగుతూ కష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి న్యాయం జరగటం. న్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అసంతృప్తి వ్యక్తం చేస్తారు కదా. అన్ని పార్టీల్లో ఉన్నారు, ఒక పార్టీని. ఇప్పుడు పార్టీ ఉద్యమంలో పుట్టి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది. టీఆర్ఎస్ పుట్టినప్పుడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు అందరికీ వాళ్ళ న్యాయం జరిగిందా? జరగలేదు. అలాగే బీజేపీలో వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు పదవులు తనకపోతున్నారా లేదా? తనకపోతున్నారు. పార్టీని నమ్ముకొని పనిచేసినటువంటి వాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకి ఎలాంటి అవకాశాలు దక్కుతున్నాయి? అరే ఎవడో కూడా తెలియదండి, ఆ సెంట్రల్ గవర్నమెంట్ లో అతనికి చైర్మన్ పోస్ట్ వచ్చేస్తుంది. ఎవరైనా పార్టీలో ఎప్పుడున్నాడు మహేజుడు లేదు మనం అంటే ఆయన బ్రహ్మాండంగా ఆయన వ్యాపారవేత్త లేకపోతే ఆయనకు పలుకుబడింది అని మాట్లాడతారు. ఎవరు? బీజేపీలో ఉన్నారు. అందువలన సిస్టమ్ మారిపోయింది. ప్రజలు కూడా ఏమైపోయారంటే అడ్జస్ట్ అవుతున్నారు అవినీతికి. సరే ఏమన్నా మనకు ఏమన్నా లాభం చేకూరుస్తున్నారు లేదా?
మన ఇంటి ముందు రోడ్లు వేస్తున్నారు లేదా, మన ఇంటికి నీళ్ళు ఇస్తున్నారు లేదా, మన పొలాలకు నీళ్ళు వస్తున్నాయి లేదా, అలాగే మనకి ఏదైనా పర్సనల్ ప్రాబ్లం వస్తే తీరుస్తున్నారా లేదా, అలాగే మనకు బెనిఫిట్లు ఏమైనా ఇస్తున్నారా లేదా, వాళ్ళు ఏం చేసుకున్నా కూడా మనకు అవి అందుతున్నాయా లేదా అని ఆలోచిస్తూ వాటి మీద బేస్ చేసుకుని ఓట్లు వేస్తున్నారు. రైట్, ఐ కమ్ బ్యాక్ టు యూ సార్. ఒకసారి మనం కంటిన్యూ చేద్దాం. నేను ఒకసారి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్తాను. రామ్మోహన్ గారు, సార్ చాలా ఇంట్రెస్టింగ్, లక్ష్మణ్ సార్ చాలా క్లియర్గా చెప్పారు. రాజకీయాలు చాలా వరకు డబ్బు చుట్టే తిరుగుతున్నాయి అనేటువంటి మాట. ఇన్ఫాక్ట్ పదవులైన